భారతదేశానికి ఏమైంది అర్థం కావట్లేదు. ప్రశాంతమైన ప్రార్థనా స్థలాల మీద దాడులు జరుగుతున్నాయి. ఈ వీడియో చూడండి. గుజరాత్లో భయంకరమైన అల్లర్లకు దారి తీస్తున్నారు. జై శ్రీరామ్ అనే స్లోగన్ ఎంత మంచి స్లోగనో దాన్ని ఒక రకమైన ఒక రాడికల్ స్లోగన్గా మార్చి శాంతిగా ప్రార్థన చేసుకుంటున్న మందిరాల మీద ఘోరమైన ప్రతాపాలు సృష్టిస్తున్నారు. ఈ వీడియో చూడండి ఒకసారి. చూడండి. Imagine celebrating Easter, worshipping joyfully, when suddenly a mob bursts in. This was the reality for a church in Gujarat, India. During their Easter celebration, over 24 extremists stormed the hall, brandishing weapons and shouting, Jai Sri Ram, a Hindu nationalist slogan meaning, ఇలాంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నప్పుడు భారతదేశం ఎటు వెళ్ళిపోతుంది? భారతదేశం ఎటు వెళుతుంది? ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువు సిలువలో ప్రాణం పెట్టేటప్పుడు తన గుణం కోల్పోలేదు. ఆయన ప్రేమను ప్రకటించిన మహా గొప్ప సేవకుడు. ఆ ప్రేమను మేము 4 గోళ్ల మధ్య ప్రకటిస్తున్నప్పుడు ఎందుకు ఇంత బాధేస్తుంది? చాలా మంది మళ్ళా చెప్తున్నాను, మాకు ఇచ్చిన స్టాండ్ ప్రకారంగా యేసు ప్రభువారు కూడా విగ్రహం చేయకూడదు, విగ్రహారాధన అనే మాట తప్ప మేము ఇంకా ఆ పరిధులు దాటకూడదు. అయితే నేను మళ్ళా చెప్తున్నాను, ఇలాంటి యేసు ప్రభువారు ప్రేమ కలిగిన మాటలకి ఎంతో మంది మైనర్లు కూడా వెళ్ళి, అంటే మైనర్లు అంటే చిన్న చిన్న పిల్లవాళ్ళు, వీళ్ళందరూ కూడా శ్రీరాముడు పేరు చెప్పి స్లోగన్ ఎంత పవిత్రమైన పేరుని ఒక ఉగ్రవాద స్లోగన్ గా మార్చేశారు కదా. ఎంత సమాజంలో జరుగుతున్న పరిస్థితులు మీరేం గమనిస్తున్నారు? ఈ సమాజంలో ఎటువంటి ఉన్మాదాలు జరుగుతున్నాయి, లేకపోతే ఎటువంటి మూఢత్వాలు జరుగుతున్నాయి మనం గమనించట్లేదా? ఇంకో వీడియో చూడండి. చర్చినే పగలగొట్టేస్తున్నారు ఇక్కడ. Chhattisgarh, India. A church was attacked when men, allegedly from the ruling BJP political party, broke into the locked building. They desecrated the cross, demolished everything while police watched. Though it stood on railway land. మేము విజయవాడలో ఉంటాం. అయితే మా జీవితాల్లో ఏమవుతుందంటే, మేము సేఫ్ జోన్లో ఉన్నామని అనుకోవటానికి లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పాస్టర్స్ అందరికీ నేను మీకు తెలియజేస్తున్నాను, మనందరం ప్రార్థన చేయాలి. మనందరం కూడా దేశం కోసం ప్రార్థన చేయాలి. ప్రపంచంలో ఎక్కడ ప్రమాదంలో ఉన్నారో సేవకులు కానీ, లేకపోతే హిందువులు ప్రమాదంలో ఉన్నా ప్రార్థన చేయాలి, ముస్లింలు ప్రమాదం ఉన్నా ప్రార్థన చేయాలి. మానవ జాతి కొరకు మనం ప్రార్థన చేసే బిడ్డలుగా మార్చబడాలి. మీ శత్రువు బాధగా ఉంటే వారి కోసం ప్రార్థన చేయమన్నాడు. కాబట్టి మనం ఇంత అద్భుతమైన యేసు ప్రభువు చెప్పిన మాటలను బట్టి ఇలాంటి దాడులు జరుగుతుంటే నాకు బాధేసింది. నా పేరు కృష్ణమనాయుడు. 3 తరాల హత్య రాజకీయాలు ఉన్న కుటుంబాల్లో ఎంతగానో ఘోరంగా హత్యలు జరిగిన మా కుటుంబాల్లో మేము యేసు భగవాన్ని నమ్ముకున్నాం. 23 ఏళ్ళ నుంచి శాంతిగా బతుకుతున్నాం. వెళ్ళే ప్రాంతాలు అనేక సభలకు నేను గెస్ట్గా పిలువబడి అనేక మందికి శాంతికి ఆనవాలుగా నేను బోధలు చేస్తున్నాను. ఎంతో మంది నా ద్వారా మారు మనసు పొందుతున్నారు. అయితే నా బాధ ఏంటంటే, ఇక్కడ సేఫ్ జోన్లో లేని పరిస్థితి. నార్త్ ఇండియాలో ఏం జరుగుతుందండి? లేదా ఏజెన్సీ ఏరియాలో ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు ప్రభువు సేవకుల మీద ఇలా దాడులు చేయటం, మందిరాలు పగలగొట్టడం అనేది ఇది భారతదేశానికి గొప్ప సేవ చేయటమా? ఇదంతా కూడా అతివాదులుగా మారొద్దని నేను మీ అందరికీ తెలియజేస్తూ, దయచేసి ఇలాంటి ప్రక్రియలు చేసే వాళ్ళని ఖచ్చితంగా ప్రతి వారు ఎవరైనా సరే, క్రిస్టియన్లు ఎవరైనా తప్పులు చేసినా వారి మీద కేసులు కట్టండి. కేసులు కడితే వారి విషయంలో ఏమవుతుందంటే వాళ్ళు గుణపరచబడతారు. కాబట్టి కొంచెం కంట్రోల్ అవుతుంది, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అవుతుంది. ప్రశాంతంగా ప్రార్థన చేసుకునే ప్రార్థనాలయాల మీద దాడులు చేయటం అనేది నేను చాలా బాధపడి వీడియోలు చేస్తున్నాను. నేను మళ్ళా చెప్తున్నాను, హైందవ దేవాలయాలు ఎంత ఇదిగా సంస్కరించుకోవాలండి. అక్కడ మాత్రం దాన్ని సంస్కరించుకోకుండా ప్రతి జాతరలకు కూడా వస్త్రాలు లేకుండా ఎంతో మంది ఆడమగ కాని వాళ్ళని తీసుకొచ్చి, కొంతమంది భోగ వాళ్ళని తీసుకొచ్చి డ్యాన్స్లు వేయించి వస్త్రాలు లేకుండా డ్యాన్స్లు వేయిస్తున్నారు. ఇదేనా మన సంస్కృతి అండి? ఇదేనా భారత మాతకి జై అంటే ఇదేనా? కాబట్టి మన పొరుగువారిని పట్ల, భరతమాత బిడ్డలంగా పొరుగువారి పట్ల సగౌరవంగా ఉండాలి. మనం గౌరవంగా ఉన్నప్పుడే వారిని మనం ప్రేమించినట్టు. అదే భారత మాతకి జై అంటే స్లోగన్ ఏంటంటే, శాంతిగా ప్రార్థన చేసుకునే వాళ్ళు మీరు దాడి చేయడానికి వీళ్ళు, మీకు ఎటువంటి అధికారాలు లేవు. దయచేసి ఎంతో మంది మహానుభావులు ఉన్నారు హిందువులు, వారు ఇలాంటి పనులు చేయరు. ఇలాంటి వాళ్ళని ఖండించండి. యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థనాలయాల మీద జరుగుతున్న ఈ దాడులను చూసి మా హృదయాలు ఎంతో చలించిపోతున్నాయి. నేను మళ్ళా చెప్తున్నాను, నేను ప్రభు కనుక నన్ను దర్శించకపోతే పౌలు గారిని ఎలా దర్శించాడో ఆ విధంగా నన్ను దర్శించి ఆ వెలుగు వచ్చి నా ఆత్మహత్యను విరమింపజేసుకున్నాను నేను. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా సేఫ్ జోన్లో ఉన్న క్రైస్తవులందరూ కూడా బాగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడంతో పాటు ప్రభువారు మీకు చేసిన పరిస్థితులను బట్టి నార్త్ ఇండియా కూడా మనం అనేకమైన హెల్పింగ్ హ్యాండ్స్ అంటాం కదా, అంటే సహాయం చేసే చేతులుగా మన చేతులు మారాలని నేను తెలియజేస్తున్నాను. దయచేసి మీ అందరూ కూడా, క్రైస్తవులందరూ కూడా, నామకార్థ క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు, వారికి ఏంటంటే యేసు ప్రభు మా దేవుడు, మా కుల దేవుడు అంటారు. ఇది ఎంతో విచిత్రం కదా. యేసు ప్రభువు ఎలాగా నడుచుకున్నాడో, మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయం ఎలాగా నడుచుకున్నాడో మేము అలాగా నడవాలనుకోవాలి. మన నడక ఎలా ఉంది? క్రైస్తవులు నేను హెచ్చరిస్తున్నాను,
దయచేసి మీరందరూ మంచిగా బతకాలని కోరుకుంటున్నాం. ఈ భారతదేశానికి యేసుప్రభు ప్రేమ చాలా అవసరం, చాలా అవసరం. ఆయుధాల చేత, కత్తుల చేత దాదాపు ఈ భారతదేశంలో దాదాపు ఎంతో మంది చక్రవర్తులు పుట్టారు, చనిపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు కూడా రాజుగా పిలువబడ్డాడు. ఈ రాజు దెబ్బలు తిన్నాడు తప్ప దెబ్బలు కొట్టిన రాజు కాదు. దెబ్బలు తిన్న ఈయన ప్రపంచాన్ని గెలిచాడు. అంటే ఏంటి దాని అర్థం? ప్రేమతో ప్రపంచాన్ని గెలిచాడు. మా స్లోగన్ కూడా అదే, ప్రేమతో ప్రపంచాన్ని గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ 200 దేశాలు, పైబడి దేశాలు, 150 దేశాలు క్రైస్తవ దేశాలు అవడానికి కారణం ఖచ్చితంగా యేసయ్య ప్రేమని నేను తెలియజేస్తున్నాను. ఆయుధాలు, బాంబులు విడిచిపెట్టి ప్రశాంతంగా బతుకుతున్న మా జీవితాల్లో ఇలాంటి సంఘటనలు చూసి మేము చాలా బాధపడుతున్నాం. దయచేసి క్రైస్తవులందరూ ఒక నామకార్థ క్రైస్తవులుగా కాకుండా ఒక మంచిగా ప్రభు కోరుకున్నట్టుగా మంచిగా బ్రతికి ఆయన ఎలాగా నడుచుకున్నాడో మనందరం కూడా అలాగా నడుచుకుంటా పోవాలని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తాను. ఖచ్చితంగా ప్రార్థనలో, మందిరాల్లో ఎలాగా క్రమశిక్షణ కలిగి ఉంటామో సమాజంలో కూడా, లేకపోతే మనం చేసే ఉద్యోగాల్లో, మనం చేసే వ్యాపారాల్లో, మనం చేసే దాంట్లో కూడా ప్రభునామానికి ఘనత తీసుకొచ్చే బిడ్డలుగా మీరందరూ నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి విషయాల్లో ప్రతి మందిరంలో ప్రార్థనలు పెట్టి అనేకమైన నార్త్ ఇండియాలో బాధపడుతున్న, గుజరాత్లో బాధపడుతున్న క్రైస్తవులు, నార్త్ ఇండియాలో బాధపడుతున్న దేవుని సేవకులందరి కొరకు ప్రార్థన చేయండి. మీ అందరి కుటుంబాలు దేవుడు బైబిల్ చెప్తుంది మన సహోదరుల కొరకు మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ఇది మన ఆజ్ఞ ఉంది. తప్పకుండా మీరందరూ బలంగా ప్రార్థన చేయాలని నేను కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.